హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందున్నాను. ఇక్కడ ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చానండి. కాకపోతే ఏంటంటే ఫ్యాన్లు అవన్నీ వేసున్నాయి కదా, అందుకని డిస్టర్బెన్స్గా అనిపించిందని మళ్ళీ ఒకసారి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు మార్నింగ్ నేను లేచాను కానీ ఇంకా పిల్లలు లెగలేదు. మా వారు కూడా చూసారు కదా, బ్యాక్ సైడ్ ఇంకా పడుకొనే ఉన్నారు. ఇక మార్నింగ్ తన్మయ్యను తనోజ్ ఇద్దరు కూడా లేచారు. వాళ్ళు లెగడంతోనే స్టార్టింగ్లో చూపించాను కదా నేను మీకు ఆ మంచం విరగ్గొట్టేసింది అనమాట తన్మయ్. ఏంటంటే ఇది తనోజ్దండి, పైపుల మంచం. ఇది తను సపరేట్గా పడుకుంటాడు. అది పైపులది అంటే అంత కొంచెం డెలికేట్గానే ఉంటుంది. తన్మయ్ దాని మీద ఎక్కి ఎగిరింది అనమాట. ఇక గంతులు వేసేసరికి ఆ మంచం కూడా ఇరిగి కూర్చుంది. ఉదయాన్నే ఈరోజు ఈ విధంగా మంచంతో స్టార్ట్ అయిపోయిందనమాట. చూద్దాం ఇంకేమేం చేస్తూ ఉంటుందో ఈరోజు. ఇక నేనైతే పొద్దున్నే లేచిన తర్వాత స్టవ్ క్లీనింగ్ కోసం అయితే కిచెన్లో ఉన్నాను. స్టవ్ ఏంటి మరి ఇంత మొత్తం మెస్సీగా ఉంది అని అనుకుంటున్నారా? ఏంటంటే ఈ మధ్యన లాక్డౌన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పిల్లల టైం టేబుల్ షెడ్యూల్ మొత్తం మారిపోయిందండి. ఇక వీళ్ళు ఏంటంటే నైట్ అంతా సినిమాలు చూసుకుంటూ కొంచెం లేట్గా పడుకుంటున్నారు. అందుకని ఇక నైట్ టిఫిన్ వేసుకున్నారనమాట. నేను దోశల పిండి పట్టాను నైటు. అందుకని ఇక వాళ్ళు మిడ్ నైట్ దోశలు వేసుకున్నారు, మా వారు వేశారు. అందుకని ఇక అది మొత్తం కూడా క్రస్ట్ లాగా వస్తుంది కదా, కొంచెం తుంపలు అదంతా కూడా స్టవ్ మీద పడిపోయింది. అందుకని ఇక మార్నింగ్ లేసేసరికి స్టవ్ అంతా చికాచికాగా ఉంది. ఇక పొద్దున్నే లెగ్గానే నేను స్టవ్ పక్కనంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఏంటంటే దోశలు వేసేటప్పుడు ఒక్కొక్కసారి అతుక్కుపోతూ ఉంటుంది కదా, ఈ జెంట్స్కి రావు కదండి వేయడం. అందుకని సైడ్ అంతా కూడా అతుక్కుపోయినప్పుడు వాళ్ళు గట్టిగా రబ్ చేయడం వలన తుంపలంతా కూడా పక్కనంతా పడిపోయినాయి. అందుకని ఇక మార్నింగ్ స్టవ్ క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్గా అయితే ముందు రోజు నైటే క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను. ఇక ఈరోజు కుదరలేదనమాట. అందుకని ఇక స్టవ్ గట్ట అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడు సోప్ లిక్విడ్ ఇవన్నీ వేసి క్లీన్ చేసి వాష్ చేయడానికి అంటే కడగడానికి మా స్టవ్ గట్ట దగ్గర అంతా కూడా చిన్నగా ఉంటుందండి. వాటర్ అంతా కిచెన్లోకి వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ నేను స్ప్రే బాటిల్లో కొంచెం వెనిగరు, కొద్దిగా సోప్ లిక్విడ్, కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఒక బాటిల్లో పోసుకున్నాను. దీన్ని మనం స్ప్రే చేసామనుకోండి స్టవ్ మీద, లేదంటే స్టవ్ గట్టు పక్కన ఏదన్నా సామాన్ల మీద పోసైనా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు మనం. చాలా ఈజీగా ఉంటుంది. నాకు తెలిసి చాలామంది కూడా ఈ విధంగానే ఇలాంటి హోమ్ మేడ్ క్లీనర్స్నే వాడుతూ ఉండుంటారు. నేను కూడా అదే వాడుతూ ఉన్నానన్నమాట. ఇది వాడడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలానే ఇక్కడ నేను స్క్రబ్బర్ అదంతా పెట్టి కూడా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. ఈ రోజు అయితే కొద్దిగా స్టవ్ని డీప్ క్లీనింగ్ లానే చేశాను. ఇది మొత్తం క్లీన్ అయిన తర్వాత నెక్స్ట్ నేను వర్క్ ప్రాసెస్ అనేది ఇక స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ మనకి స్టవ్ క్లీన్ అవ్వకపోతే ఇక తర్వాత అంతా కూడా వంటలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఇది గ్లాస్ టాప్ కాబట్టి వెంటనే మనం తడి క్లాత్తో క్లీన్ చేయడం కుదరదండి. అందుకని మ్యాక్సిమం మనం స్టవ్ మార్నింగ్ వంట స్టార్ట్ చేసే ముందే క్లీన్ చేసుకోవాలి. ఇక లేదు అంటే ఇక నైట్కి తప్ప మళ్ళీ మధ్యలో క్లీన్ చేయడం కుదరదు. ఎందుకంటే మనం మ్యాక్సిమం స్టవ్ని వాడుతూనే ఉంటాం, ఏదో ఒక పర్పస్ ఉంటానే ఉంటుంది. స్టవ్ అంటే గ్లాస్ టాప్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి క్లీన్ చేయడం కుదరదు. అందుకని ముందుగా క్లీన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనింగ్ మా బాబు చేస్తూ ఉన్నాడండి. ఈరోజు మార్నింగ్ లేచాం కదా, ఇక అందరు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. తనేమో వ్యాక్యూమ్ పెట్టేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ తన్మయ్ ఏమో ఇక్కడ డిఐవైస్ చూస్తూ డిఐవైస్ చేసుకుంటుంది. మ్యాక్సిమం అయితే టీవీ చూస్తూ ఉంటుంది. ఈరోజు నేను టీవీ పెట్టలేదన్నమాట. అందుకని ఇక డిఐవైస్ అయితే చేసుకుంటా ఉంది. ఏదో ఫ్లవర్ అయితే తయారు చేస్తుంది. ఇక్కడ మా బాబు అయితే మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటా ఉన్నాడు. Deep in the shadows, I know it's hard to put one foot in front of the other. So far is the echo, where do we start? You can learn to discover a million stars. Here in the shadows, I know. ఇంట్లో సామాన్ ఎక్కువ ఉన్న దగ్గర నుంచి మనకి ఎక్కువ వర్క్ కూడా ఉంటుందండి. ఇక ఈ డైనింగ్ టేబుల్ కింద నుంచి ఇవంతా కూడా వ్యాక్యూమ్ పెట్టుకుంటూ మొత్తం క్లీన్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. Take my hand together, we'll make a stand. We've got to fight to find a way. Dare to fall to find out what to say. No more hate. Just admit that you're just afraid. Time to let go of all your fears and pride. Stand up beside me, don't you hide. We can build a bed. ఇప్పుడైతే పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయండి. ఇక క్లీనింగ్ పనులు ఇవన్నీ అయిపోయినాయి. ఇక టిఫిన్ సెక్షన్ అనమాట. ఇక టిఫిన్లోకి ఈరోజు నేను
దిబ్బ రొట్టెలు వేద్దాం అనుకుంటున్నాను. దోస పిండితో కొంచెం మందంగా వేసుకుంటే దిబ్బ రొట్టెల్లాగా ఉంటాయి. దీంట్లో మనం క్యారెట్ కానీ ఆనియన్స్ కానీ అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలకి ఇష్టం ఉండదు. అందుకని ఇక నేను ఓన్లీ దిబ్బ రొట్టెల్లానే చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటే కొంచెం మందంగా చాలా బాగుంటాయి. వీటికి చట్నీ వచ్చేసి నేను ఆల్రెడీ మీకు షేర్ చేసేసాను ఆ రెసిపీని కూడా, పల్లి చట్నీ. నేను ఇప్పుడు చాలా సింపుల్గా ఉండే ఈ పల్లి చట్నీ మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా అదైతే కొంచెం పుల్లగా కూడా ఉండదండి చట్నీ. ఎప్పటికప్పుడు మనం కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది, పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఇంకో టేస్ట్ ఉంటుంది. ఇక ఫైనల్గా నేనైతే టిఫిన్ తినేస్తున్నాను. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఫ్రెష్ అయిన తర్వాత. ఇక టిఫిన్ తినేసాము. ఆల్మోస్ట్ ఆల్ పనులన్నీ కూడా అయిపోయినాయి. ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడైతే నేను వాటర్ మెలన్ జ్యూస్ చేస్తూ ఉన్నాను. ఈ వాటర్ మెలన్ కూడా పిల్లలకి ఏంటంటే పీసెస్ లాగా కట్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే ఈ పుచ్చకాయ కొంచెం పెద్దదండి. ఇది కొద్దిగా సప్పగా ఉంది. అందుకని దీంట్లో నేను షుగర్ వేసి జ్యూస్ అయితే చేశాను. పిల్లలకి ఇచ్చామనుకోండి త్వరగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇదంతా ఎందుకని జ్యూస్ చేసేసాను. ఈరోజు ఆఫ్టర్నూన్ నేను ఒక రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నాను. చాలామందికి చామగడ్డ పులుసు తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ రెసిపీ. ఒకవేళ తెలిసిన వాళ్ళైనా మీరు ఎలా చేస్తూ ఉంటారు ఏంటి, సేమ్ నాలానే అయితే కనుక కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా నేను ఒక పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను పులుసు కాబట్టి. తర్వాత అందులో కొంచెం నూనె వేసుకొని జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర అనేది మెయిన్ అండి, ఇది వేసుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకున్నాను. అలానే కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే ఇందులో పులుసులో ఎక్కువగా పడతాయి. ఎందుకంటే ఇది పులుపు కాబట్టి మనకి కొంచెం పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి ఉల్లిగడ్డలు వేసుకుంటే అలానే గ్రేవీ కూడా గుజ్జుగా వస్తుంది, అంటే చిక్కగా వస్తుంది. అందుకని ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు మంచిగా మగ్గాలండి. ఇవి పచ్చి పచ్చిగా ఉన్నాయి అనుకోండి మనకి పులుసులో కసకస తగులుతూ ఉంటాయి. అలా కాకుండా ఇవి ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి, పింకిష్ కలర్లోకి రావాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. ఈలోపుగా ఒక టమాటోని నేను చాపర్లో వేసుకొని చాప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసాను. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక కరివేపాకు కూడా మనకు కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఆనియన్స్ కొంచెం పింకిష్గా అయినాయి, కొద్దిగా మెత్తబడిపోతాయి అన్నమాట. మనకి ఆనియన్స్ అనేవి ఏంటంటే కొంచెం మెత్తగా అయినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మనం ఇందులో టమాటో వేసుకున్నాము. ఇది పులుసు కాబట్టి ఒక్క టమాటో సరిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ నేను చింతపండు నానబెట్టుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు పసుపు వేసుకున్నాను. మనకి పులుసు కాబట్టి మెయిన్ చింతపండు అనేది ముందు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పసుపు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాను. టమాటాలు ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి ఫైనల్గా అన్నమాట. ఇప్పుడు నేను పసుపు వేసాను, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కారం వేసుకోవాలి. కారము కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై అయితే మాడిపోతుంది. ఈ లోపుగా ఈ చామగడ్డ దుంపలు ఉన్నాయి కదా, వీటి పొట్టంతా తీసుకొని, ఇవి కొంచెం జిగురుగా ఉంటాయి, కొంచెం పొట్టు కూడా అతుక్కొని ఉంటుంది, అందుకని చూసుకొని చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను. మీరు కావాలంటే కొంచెం పెద్దగా అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కట్ చేశాను. కొన్ని మంచిగా మెత్తగా ఉడికిపోతాయండి, అవి కొంచెం గుజ్జుగా ఉంటాయి. వాటిని మనం ఇందులో మెదపాలి. మెదిపితే మనకి
పులుసు అనేది చిక్కగా వస్తుంది. మీరు ముక్కలు ముక్కలుగా కొంచెం గట్టిగా ఉన్న ముక్కలు వేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా రాదు. ఆ పులుసు అనేది మనకి చిక్కగా వస్తేనే చామగడ్డ పులుసు అనేది బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం చామగడ్డల్ని అంటే మెత్తగా మెదపడానికి ఈ విధంగా గరిటెతో కలిపేశాను. ఆల్రెడీ కొన్ని మెత్తగా ఉడికిపోతాయి కదా, అవేంటంటే ఇందులో మిక్స్ అయిపోతాయి అన్నమాట, పేస్ట్ లాగా అయిపోయి. ఇప్పుడు ఫైనల్గా సాల్ట్ కూడా వేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా 1 నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత మనం ఇందులో కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఇంగువ కూడా తప్పకుండా వేసుకోండి తాలింపులో, పిల్లలకి వాతం చేయకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ ఫస్ట్ మాడిపోకుండా వాటర్ పోసుకుందాము. ఇక్కడ నేను ముందు చింతపులుసు పోయలేదండి, కొద్దిగా వాటర్ పోసాను. ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసిన తర్వాత మనకి పులుసు ఎంత క్వాంటిటీ కావాలి అని అనుకుంటున్నామో అంతవరకు వాటర్ పోసుకోండి. పోసుకున్న తర్వాత మీరు చింతపండు పులుసు అనేది చింతపండు గుజ్జుని కొంచెం మెదిపి కొద్దిగా యాడ్ చేయండి. ఎందుకంటే మరీ ఎక్కువ మనం చింతపండు మనం నానబెట్టుకుందంతా కూడా వేసామనుకోండి పులుసు అనేది, అప్పుడు మనకి నీళ్ళు ఎక్కువ పడతాయి అన్నమాట. అంటే అదే చామగడ్డ పులుసు అనేది చిక్కగా రాదు. అందుకని మీరు నీళ్ళు ఎంతైతే కావాలనుకుంటున్నారో, అంటే పులుసు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అంత వేసుకున్న తర్వాత దానిలో మీరు కొద్దిగా చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటే మీకు ఈ ఈ పులుసు అనేది కరెక్ట్ క్వాంటిటీ వస్తుంది. చూసారు కదా, సరిపోలేదు పులుపని మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇదే టైంలో మీరు కారం అదంతా కూడా సరిపోయిందా లేదా చూసుకోండి. కారం సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చింతపండు వేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం మెంతి పొడి కూడా నేను ఇందులో వేస్తున్నాను. ఒక అంటే పావు టీ స్పూన్ అంతే, ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో నేను కావాల్సిన క్వాంటిటీ కంటే కూడా 1 గ్లాసు ఎక్కువ వాటర్ పోసాను. ఎందుకంటే ఇది కొంచెం బాయిల్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. అందుకని మనం కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ కారం కూడా వేసుకున్నాను సరిపోలేదని. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. పుదీనా వద్దు, పుదీనా వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా మూత అనేది కొంచెం వంకరగా పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి. లేదంటే మూత ఫుల్గా క్లోజ్ చేస్తే పులుసు పొంగిపోతుంది. చూసారు కదా, ఫైనల్గా మేము చామగడ్డ పులుసు కొంచెం చిక్కగానే తింటాము. చూసారా ఏ విధంగా ఉందో, ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కావాల్సినంత క్వాంటిటీ వేసుకొని గనక వాటర్ని మరిగించుకుంటే ఈ పులుసు అనేది ఇంకా చిక్కగా వస్తుంది. అందుకని మీరు కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకొని మరిగించుకొని మీకైతే ఎంతైతే చిక్కదనం కావాలో అక్కడ ఆపేసుకోవచ్చు. ఫైనల్గా మాకు ఈరోజు లంచ్లోకి చామదుంపల పులుసు చేశాను. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా మీతో షేర్ చేశాను. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. మరిన్ని మంచి వీడియోస్తో మరిన్ని మంచి వ్లాగ్స్తో మీ ముందు ఉంటాను. బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే.